రాష్ట్రంలో 22A భూముల పేరిట అర్హులకు అన్యాయం జరగబోదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పేదలకు చెందిన సెంటు భూమి కూడా ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చలేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలు, కథనాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. 22A నిషేధిత భూముల విషయంలో అర్హుల హక్కులను కాపాడుతూనే ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని అధికారులను మంత్రి పొంగులేటి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 22A నిషేధిత భూములపై తరచూ వస్తున్న విమర్శలు, ఆరోపణలు, హైకోర్టు ఆదేశాలు తదితర అంశాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని వివాదాల్లేని ప్రైవేటు భూముల్ని ప్రభుత్వం 22A నిషేధిత జాబితాలో చేర్చిందన్న ప్రచారాన్ని ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలు అవాస్తవమన్న మంత్రి ఉద్దేశపూర్వకంగా సెంటు భూమి కూడా 22A జాబితాలో చేర్చలేదని స్పష్టం చేశారు. 22Aలో ఉన్న భూముల విషయంలో నిజమైన భూ హక్కుదారులకు అన్యాయం జరగకుండా చూడడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హుల హక్కులతో పాటు ప్రభుత్వ భూముల్ని రక్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని పొంగులేటి సూచించారు. 22A అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని తెలిపారు. 22A జాబితా భూముల విషయంలో అర్హులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యతన్న మంత్రి అదే సమయంలో సర్కార్ భూముల్ని కాపాడాలని వెల్లడించారు. నిషేధిత జాబితాలోని భూముల్ని సమగ్రంగా పరిశీలించి అర్హత ఉన్న భూముల్ని గుర్తిస్తూ ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేసును వాస్తవాలు, రికార్డులు, చట్టపరమైన అంశాల ఆధారంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. 22Aకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులు ఏ స్థాయిలో వచ్చినా పెండింగ్లో ఉంచకుండా నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ స్థాయిలో వచ్చే ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రజావాణిలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్ని సైతం వెంటనే పరిష్కరించాలని చెప్పారు. 22A భూములకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి హైకోర్టు నిర్దేశించిన 45 రోజుల గడువులోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని చెప్పారు. ప్రభుత్వ భూములపై అక్రమ లావాదేవీలు, అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. 22A భూముల విషయంలో సమగ్ర పరిశీలన చేసి తుది నిర్ణయం తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఉందని మంత్రి గుర్తు చేశారు. ప్రజల హక్కులు, ప్రభుత్వ ప్రయోజనాలు రెండింటినీ సమతౌల్యం చేస్తూ పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొంగులేటి సూచించారు.